నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. లండన్ చేరుకున్న సీఎం జగన్ ఈ నెల 31న తిరిగి రాక. సంక్షేమ ఫలాలు ఏవి? నిధులు విడుదలైన పంపిణీ ఏది? మాతృదేవో భవ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో మదర్స్ డే వేడుకలు. అంతర్జాతీయ పోటీలకు సంసిద్ధం. వివరాలు అందించిన సంధాని బృందం. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. వెలగపూడి దీక్షా శిబిరంలో రాజధాని రైతులు, రైతు కూలీలు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని గత 1613 రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార ప్రభుత్వం ఎలక్షన్ల ముందు సంక్షేమ పథకాల నిధులు విడుదల చేస్తామని, ఎన్నికల కమిషన్ ఎలక్షన్ అయిన తర్వాత నిధులు విడుదల చేయమని చెప్పినా కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. మరి ఈ నిధులు ఏం చేస్తారు అని ప్రశ్నించారు. ఇప్పుడు సిఎస్ గారు ఇప్పటికీ కూడా మారలేదండి. ఇప్పుడు కూడా వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఇప్పుడు పింఛన్ డబ్బులు మేము వేస్తామని చెప్పి పింఛన్ డబ్బులు కాకుండా సంక్షేమ పథకాలు వేస్తామని చెప్పి హైకోర్టుకి తెలియజేశారు. 14వ తారీఖు కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. మామూలుగా ఎన్నికల కమిషన్ గారు దాన్ని ఇప్పుడు వేయడానికి లేదు, ఎన్నికలైన తర్వాత వేసుకోమని చెప్పారు. 14,000 కోట్లు. ఇప్పుడు దాదాపుగా ఎన్నికలు అయిపోయి ఇప్పటికి 5 రోజులు అవుతుంది. ఇంతవరకు సంక్షేమ పథకాలు అనేది ఎత్తట్లా. మరి డబ్బులు ఏం చేస్తున్నారు? తన అనుయులకి ఏమన్నా కాంట్రాక్టులకి చెల్లిస్తున్నారా? మరి ఎందుకు చేస్తున్నారో ఏమో అర్థం కావట్లా. ఇప్పటికైనా మారి ఇప్పుడు మామూలు పేదలందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చి శాంతి భద్రతలు కూడా కాపాడి రేపు ఎన్నికలు కౌంటింగ్ టయానికి ఎక్కడ అరాచకం జరగకుండా న్యాయబద్ధంగా రేపు లెక్కింపు జరపాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. ఈయన పెట్టుకున్న ఐపాక్ టీము వాళ్ళు చెప్పట్లా, ఈయన చెబుతున్నాడు మునుపటి కంటే పోయినసారి కంటే మెజార్టీతో గెలుస్తున్నాము అని చెప్పి. మరి అది దేనికి చెప్తున్నారు? దాని అర్థం ఏంటంటే మీరు ఏడు చావండి వాళ్ళ పార్టీ వాళ్ళని, మీ కార్యకర్తలు మీరు కొట్టుకొని అసలు అంతా అరాచకం చేయండి అని చెప్పినట్టుగా ఉంది. కానీ ఆయన మళ్ళీ వస్తాము, ఈ రాష్ట్రాన్ని గెలుస్తామని చెప్పడం కాదు. మరి ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో మరి అందరూ ఓట్లేశారు, అవి ఈవీఎం ప్యాడ్లో ఉన్నాయి. తుళ్లూరులో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి శృంగారపాటి సందీప్ తన కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 13వ తేదీన జరిగిన ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ పార్టీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సైలెంట్గా ఓటింగ్ వేశారు. మరియు తాడికొండలో కూడా వైఎస్ఆర్ పార్టీ జెండాను ఎగురవేస్తామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమం కానీ, సోషల్ ఇంజనీరింగ్ కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనందరి జీవితాలు బాగుంటాయి అని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లియర్గా పట్టం కట్టినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి 8,000, 9,000, 10,000 ఓటింగ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఒక కానిస్టేబుల్ని, 2 కానిస్టేబుల్ని పెట్టి ఎలక్షన్ చేయటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి ఎలక్షన్ చేసుకోవాలని చెప్పి చూశారు. కానీ ప్రజలు చాలా ధైర్యంగా రాత్రి 8, 9 అయినప్పటికీ కూడా మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురి చేయాలని చూసినప్పటికీ కూడా భయపడకుండా ప్రజలు దానిని బెడిసి కొట్టినటువంటి విధానం. తాడికొండ నియోజకవర్గంలో రాజధాని సెంటిమెంట్ అని చెప్పి తీసుకొని వచ్చి అమరావతి అనే ముసుగులేసుకొని ఇక్కడంతా కూడా అమరావతి అన్నట్టుగా ఒక
బూమ్ క్రియేట్ చేసినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి కానివ్వండి, అమరావతిలో ప్రజలకు కానివ్వండి, ఎలక్షను ఒక 4 నెలలు ఉందనగానే పేద ప్రజలకి, ల్యాండ్లెస్ పీపుల్కి 2000 నాటిని 5000 చేయటం కానివ్వండి, వృద్ధులు, మహిళలు, యూత్ అందరూ కూడా తాడికొండ నియోజకవర్గంలో గౌరవ సుచేత మేడం గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టినటువంటి విధానం మనం చూస్తూ ఉంటే తాడికొండలో కూడా అఖండ విజయంతో రేపు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయబోతూ ఉన్నాం. కౌంటింగ్ టైంలో కూడా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడ అల్లర్లు సృష్టించాలని, భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి వాళ్ళు పన్నాగాలు పండుతూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ టీడీపీ వాళ్ళలాగా పారిపోయేటువంటి పిరికి పందులు కాదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ధైర్యంగా నిలబడతాం, అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతామే తప్ప వాళ్ళ యొక్క తాటాకు చప్పులకు భయపడేటువంటి ప్రసక్తి లేదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాను. మీకు తెలుసా, ఏపీలో ఎన్నికల హింసపై దర్యాప్తు కోసం వేసిన సిట్కు ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? సమాధానం, ఏపీలో ఎన్నికల హింసపై దర్యాప్తు కోసం వేసిన సిట్కు ఎస్ఐబి ఐజీ వినీత్ బ్రిజ్వాల్ నేతృత్వం వహిస్తున్నారు. మంగళగిరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శనివారం మదర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఓ రిపోర్ట్. మంగళగిరి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు మదర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఆర్యవైశ్య మహిళా సంఘం అలాగే 5 ఫెర్టిలిటీ వారి ఆధ్వర్యంలో సుమారు 30 మందికి సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, డాక్టర్ బి సౌమ్య, డాక్టర్ గిరిజ, మంగళగిరి ఆర్యవైశ్య మహిళా మండలి ప్రెసిడెంట్ నేరేళ్ల పద్మజ, మంగళగిరి ఆర్యవైశ్య మహిళా మండలి సెక్రటరీ మజీటి శ్రీదేవి, మంగళగిరి ఆర్యవైశ్య మహిళా మండలి ట్రెజరర్ సంఖ రాధిక పలువురు పాల్గొన్నారు. మంగళగిరి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క బేబీ షవర్ అంటే సీమంత ఫంక్షన్ నిర్వహించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు మరి ఎంతో నష్టాలు ఎదుర్కొని వీళ్ళు ప్రెగ్నెన్సీ తెచ్చుకొని మరి ఈరోజు ఒక బిగ్ ఈవెంట్గా ఈరోజు సెలబ్రేట్ చేయడానికి మరి ఆర్యవైశ్య మహిళా సంఘం వాళ్ళు ముందుకు రావటం నిజంగా వాళ్ళని హర్షించదగ్గ విషయం. అమ్మ అనేది ఎంతో తీయనైనది, ఆత్మీయత, అనురాగంలో కూడిన మాట. కనుక అమ్మ ప్రేమకి అవధులు లేవు. మరి 9 మాసాలు బిడ్డకి పెంచి కడుపులో తర్వాత తన రక్త మాంసాలు పంచి మరి జన్మనిస్తుంది. ఆమె కూడా పునర్జన్మనితో బయటకు వస్తుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఆస్తమా చాలా ఎక్కువ పెరగవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్కే చాలా కాంప్లికేట్ అవుతుంది. కానీ అమ్మదనంతో వాళ్ళు రావాలని ఎలాంటి ఒడిదుడుకులైనా మరి వాళ్ళు అధిగమించి మరి ఈరోజు 7th మంత్ వరకు ప్రెగ్నెన్సీని వాళ్ళు మోస్తున్నారు. అయితే ఎప్పుడైతే వీళ్ళకి డెలివరీ అవుతుందో, నార్మల్ డెలివరీ కావచ్చు, సిజేరియన్ కావచ్చు, ఏదైనా కానీ బిడ్డను చూసిన తర్వాత వాళ్ళ ప్రసవ వేదన కూడా మర్చిపోతారు. కనుక వాళ్ళందరూ కూడా బేబీని ఆ టెండర్ లవ్తో తర్వాత కేరింగ్ వాళ్ళకి పెంచడానికి శక్తిని మరి ఆ దుర్గామాత ప్రసాదించాలని కూడా ఈరోజు నేను దుర్గామాతని వేడుకుంటున్నా. మరి ఈరోజు అమ్మ యొక్క గొప్పదనాన్ని వాళ్ళ తల్లి దగ్గర వీళ్ళు చూశారు. మరి ప్రతి ఒక్క విషయంలో కూడా అమ్మ ఏ విధంగా మనని పెంచింది, ఎంత అమ్మాయి తల్లిలాగా, ఎంత పిచ్చి తల్లిలాగా, మరి ఎంతో చాదస్తురాలాగా మనకి ప్రతి విషయంలో కూడా అమ్మ మనకి వెన్నంటి ఒక కవచంలాగా మనని తండ్రి నుంచి కూడా కాపాడి మన ఫెయిల్యూర్ టైమ్స్లోనూ మన బాధల్లోనూ మనకి చాలా శక్తిని ఇచ్చిన తల్లి పాత్ర అనేది వీళ్ళు త్వరలో అనుభవిస్తున్నారు. కనుక వీళ్ళందరూ కూడా మరొకసారి నా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన ఫస్ట్ గర్భిణీ స్త్రీలందరికీ ముందుగా ధన్యవాదములమ్మ. ఇంతసేపు మీరు చాలా సహనంగా కూర్చున్నందుకు. ప్రెగ్నెన్సీ ఉన్న ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటాము. ఎంత ఇబ్బందులైనా మనము 9 నెలలు బిడ్డను మోసి కానీ మన డెలివరీ అవ్వగానే ఆ బిడ్డను చూసి మన 9 నెలల బాధలు, పొరుటప్పులు అన్నీ పోతాయి. మరి బిడ్డను పెంచి పెద్ద చేసి వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పించగలిగేది ఒక్క స్త్రీమూర్తి మాత్రమే.
శ్రీమతి ఎంతో ధైర్యంగా పిల్లల్ని ఇంట్లో చూసుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ జరిగే జనరేషన్లో బయట ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని సవ్యంగా చదివించుకుంటూ చాలా బాగా అన్ని రకాల పాత్రలు పోషించగలిగి ఒక్క మాతృమూర్తి మాత్రమే అని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. We are doing a baby shower అంటే ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఎస్పెషల్గా ప్రెగ్నెంట్ ఉమెన్ కష్టంగా ఉన్నా కూడా ఇంత దూరం దీనికోసం వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. సో ప్రెగ్నెన్సీ గురించి కొంచెం చెప్తాను. సో ఉమెన్, ఎస్పెషల్లీ ఉమెన్ అంటే నేను ఉమెన్ గురించి ఎక్కువ చెప్తున్నాను, ఫోకస్ చేస్తున్నాను, మగవాళ్ళు ఏమో అనుకోవద్దు, బట్ ఇట్స్ యాక్చువల్లీ ట్రూ. సో ఉమెన్ అనేవాళ్ళు అన్ని పనులు చేయగలుగుతారు. లైక్ ఇంట్లో అన్నీ చూసుకుంటారు, మనం వాళ్ళని చదివించగలిగితే చదువుకుంటారు, జాబ్స్ చేస్తారు, అండ్ బయటకు వెళ్ళి ఎర్న్ చేసి వచ్చి కూడా ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ కూడా మేనేజ్ చేయగలుగుతారు. సో ఇన్ మై వ్యూ, నా దృష్టిలో ఉమెన్ అనేవాళ్ళు ఆల్రౌండర్. లైక్ మనం చదివిస్తే చదువుకుంటారు, జాబ్ చేయమంటే చేస్తారు, జాబ్ చేసి మళ్ళీ ఇంట్లో పనులు వదిలేరు, ఇంట్లో పనులన్నీ చేస్తారు, అండ్ ఫ్యూచర్ జనరేషన్ బిల్డప్ అవడానికి అంటే ఈ హ్యూమన్స్ ఇంకా ముందుకు వెళ్ళడానికి పిల్లల్ని కని మనకి ఇచ్చేది కూడా ఉమెన్నే. అఫ్కోర్స్ మగవాళ్ళ డొనేషన్ స్పర్మ్ ఉంటేనే బేబీస్ వస్తారు, బట్ స్టిల్ దాన్ని 9 months మోసి కానీ మనకి బిడ్డని ఇచ్చేదే ఉమెన్. ఈనాటి మంచి మాట. ప్రతి సమస్యకు త్వరగా నిద్రలేవడమే పరిష్కారం. మీనాల్ జైన్. మంగళగిరిలో రోడ్డు ప్రక్కన అనాథగా ఉంటున్న దామర్ల కృష్ణయ్యను విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రతినిధి కె స్వాతి నవలూరు శివశక్తి ఆశ్రమంలో చేర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పాత మంగళగిరి కుప్పరవ కాలనీ 9వ లైన్లో దామర్ల కృష్ణ ఒక 70 సంవత్సరాల వృద్ధుడు. కన్న పిల్లలు ఉండి కూడా బతికుండగానే నరకం అనుభవిస్తూ నడి రోడ్డు మీద ఎవరి పంచనో ఎటువంటి ఆధారం లేకుండా ఎండకి వానకి చలికి తడుస్తూ వణుకుతూ అలాగే నిస్సహాయ స్థితిలో షుగర్ వల్ల కాలు కూడా గాయమయ్యి పట్టించుకునే దిక్కులేక చాలా నానా అవస్థలు పడుతున్నాడని తోటి ఇళ్ళ వాళ్ళ ద్వారా మన విజయ హెల్త్ కేర్ ట్రస్ట్కి సమాచారం అందజేయడం జరిగింది. నెల రోజుల క్రితమే వచ్చి ఈ పెద్దాయన పరిస్థితి ఏంటని గమనించి ఆయన ఆరోగ్యం కుదుట పడేంత వరకు కూడా విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ తరపు నుంచి మందులు అందించి ఆయన కాలు గాయం నయమయ్యేంత వరకు కూడా వైద్యం అందించిన తర్వాత ఇప్పుడు కాలు గాయం నయమైంది. బలహీనత వల్ల సరిగ్గా నడవలేకపోతున్నారు. అయినా అట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ ఉండడం అంత క్షేమం కాదు కాబట్టి మురికి కాలువ పక్కన ఉంటున్నాడు. ఎటువంటి ప్రమాదం జరిగినా ప్రాణం పోయే పరిస్థితి, అంత దీనమైన పరిస్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితి నుంచి ఆయన్ని విషమ పరిస్థితి నుంచి గట్టెంకిచ్చే దిశగా నవలూరులోని ఆశ్రమాన్ని కృష్ణయ్య గారిని విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాయిన్ చేయడానికి ఈరోజు మా టీం మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి శుభ్రంగా స్నానం అది చేయించి కొత్త బట్టలు ఇచ్చి ఆశ్రమంలో జాయిన్ చేయడానికి తోటి వారిని సహాయం తీసుకెళ్ళడం జరుగుతుంది. విజయ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిస్సహాయ స్థితిలో చాలా దారుణంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ముందుకొచ్చి వారిని సొంత వారిలాగా ఆదుకొని ఆశ్రమాల్లో జాయిన్ చేయడానికి ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో టీడీపీకి 155 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు రావడం ఖాయమని టీడీపీ నాయకులు దానబోయిన సుందరరావు యాదవ్, కల్లం బాపిరెడ్డి అన్నారు. తాడేపల్లిలో శనివారం వరుసటి న్యూస్తో మాట్లాడారు. ఎవరి కోరు వాళ్ళు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసేవారికి అందరు కూడా కష్టపడ్డారు. రాష్ట్రం అంధకారం అయిపోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం మళ్ళీ ఉంటుందనే ఉద్దేశంతో ఈనాడు కూడా మనం మరి ఎక్కువ శాతం ప్రజలు కూడా చూశారు. మీరు ఓట్లు కూడా ఎవరిని అడిగినా కూడా తెలుగుదేశానికి వేసామని సంకేతాలు చెప్తా ఉన్నారు. అన్ని వర్గాలు కూడా, వీళ్ళు వాళ్ళని కాదు. అట్లాగే మా పార్టీలో కూడా కింద క్యాడర్ నుంచి పైదాకా నాయకత్వం వరకు కూడా అందరూ కూడా మరి దాదాపు ఒక సైనికులాగా అందరు కూడా పనిచేశారు, పార్టీ కోసం చేశారు. మరి ఈనాడు కూడా ఎన్ని రకాలుగా లోకేష్ బాబు గారిని ఓడించాలని సీఎం గారి దగ్గర నుంచి అందరూ కూడా అనేక రంగాలుగా ప్రజలకు ప్రలోభ పెట్టి ఓడించాలని ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలు లేదు, మేము లోకేష్ బాబు గారు ఓడిపోయిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు సొంత నిధులు పెట్టి పేదల పక్షాన ఉన్నాడు కాబట్టి వాళ్ళకి మన 27 సంక్షేమ పథకాలు పెట్టి నడుపుతున్నాడు. కొంచెం నిధులతో లోకేష్ బాబు గారు నేసినట్టయితే ఈ మంగళగిరి బంగారు బాటే కాకుండా మరి ప్రత్యేకంగా నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు వస్తాయి. అట్లాగే పట్టా భూములు చాలామంది కూడా రైలు కట్టలు అమ్మడం కావచ్చు,
బంజరు భూములు కావచ్చు, కొండపోరబా కావచ్చు, ఇళ్ళు వాళ్ళందరూ కూడా పట్టాలు ఇస్తానని కూడా మా లోకేష్ మా నాయకుడు వాగ్దానం చేశారు. అదొక ఎత్తు అయితే రాజధాని కూడా అక్కడ నిర్మించాలని మా ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మళ్ళీ అక్కడే పనిచేస్తున్నామని చెప్పడం వల్ల అందరూ కూడా అదృష్టంగా భావించాల్సిన అవసరం మనం చేస్తూ ఉన్నాం. ప్రజల్లో వచ్చినటువంటి మార్పుని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో 6 సూత్రాల 6 ఫార్ములా తీసుకున్నటువంటి ఆ కార్యక్రమంలో మరి ముఖ్యంగా మహిళలు వాళ్ళకై ప్రత్యేకమైనటువంటి పథకాలు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం, దాన్ని మరి గ్రామాన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రచారం చేయటం, దీని యొక్క ప్రభావం విపరీతంగా మహిళల్లో ఆకర్షించడం అనేది జరిగింది. ఇదే కాకుండా భస్మాసురుడు తన హస్తాన్ని తనే నెత్తిన పెట్టుకున్నట్టు సందంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ భూములన్నిటి కూడా కాజేయాలని ల్యాండ్ ట్యాక్స్ ఇదని చెప్పి ఒక జీవోని తీసుకొచ్చి రైతులందరినీ కూడా, ఈ రైతుల దగ్గర ఉన్నటువంటి భూములందరినీ కూడా కాజేయాలని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచన చేసినటువంటి దాన్ని ఆ జీవోకి వ్యతిరేకంగా గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం కూడా ఆకర్షితులై మరి వాళ్ళందరికీ వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా నిన్న మొన్నటి వరకు వైసీపీలో తిరిగినటువంటి చాలామంది రైతులు ఇవాళ తెలుగుదేశానికి ఓటేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ప్రజావేదిక కూల్చివేసిన తర్వాత అనేక మందిని వేధించి వేసారి చిత్రహింసలు పెట్టిన విషయం ప్రజలు మర్చిపోలేదు. కోడెల శివప్రసాద్ గారి మీద అభండాలు వేసి వారి ఆత్మహత్యకు ప్రేరేపణ చేసింది నిజం కదా. తర్వాత మాస్కులు అడిగినందుకు దళిత బిడ్డడైనటువంటి సుధాకర్ గారిని పెడవిరక్కలు విరిచేసి వారికి హార్ట్ అటాక్ వచ్చేటట్టు చేయటం నిజం కదా. అలాగే దళిత బిడ్డలైనటువంటి తాలార్ అనంతబాబు ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేయటం నిజం కాదా. ఈ జగ్గయ్యపేటలో దళిత బిడ్డకి బలమంతాన్ని నోరు తెరిచి మూత్రం పోయటం మర్చిపోయారా ప్రజలు. బాపట్లలో హెల్మెట్ పెట్టుకోలేని దళిత బిడ్డని లాఠీతో కొట్టి చంపేయటం మర్చిపోయారా. ఆ విధంగా సంఘ వ్యతిరేకలు పనిచేసి సైకో శేషలను మర్చిపోయినట్లు భావిస్తున్నారు వీళ్ళు. ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేదు. ప్రజలు రోడ్డు మీదకు వచ్చి చెప్పకపోవటానికి కారణం వీళ్ళు ఇంకా భయం గుప్పిట్లో ఉన్నారు. సైలెంట్ ఓటు పడింది. ఖచ్చితంగా 150 సీట్లు పైగా మేము గెలవబోతున్నాం. తెలుగుదేశం గవర్నమెంట్ గెలవబోతోంది. రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు ఎంపికలు జరగనున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కోవెలకారు నాగోజీ స్పార్క్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సెలక్షన్లో గుంటూరు జిల్లా నుండి అభ్యర్థులకు సెలెక్ట్ చేయడం కోసం ఈ నెల 22వ తేదీన మంగళగిరి టిప్పర్ల బజార్లో గల క్లాసికల్ కళ్యాణ్ మండపంలో ఈ పోటీలు నిర్వహించబడుతున్నాయని, ఆసక్తి గల చెస్ క్రీడాకారులు ఎవరైనా సరే వయసుతో సంబంధం లేకుండా ఈ పోటీలో పాల్గొచ్చవనని, 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఎంట్రీ ఫీజు కట్టి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరారు. ఎంట్రీ ఫీజు 300 రూపాయలుగా నిర్ణయించడమైంది. ఇతర వివరాల కోసం నందం రామ్మోహన్ రావు, ఫోన్ నెంబర్ 8179622260, కోవెలకారు శివరాం బాబాజీ ఫోన్ నెంబర్ 9908568055లను సంప్రదించాలని కోరారు. పోటీలలో 4 లేడీస్ 4 జెంట్స్ని పోటీలో ఎన్నుకొని వాళ్ళని రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు పంపించడం జరుగుతుంది. కావున ఆసక్తి గల కళాకారులు ఎవరైనా సరే దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ కార్యక్రమాన్ని కోవెలకారు నాగోజీ మరియు స్పార్క్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఎంట్రీ ఫీజు వచ్చి 300 రూపాయలు. 21/5/24 మంగళవారం సాయంత్రం 5 లోపల మీ ఎంట్రీ ఫీజులను రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మార్నింగ్ 22 డేట్న మార్నింగ్ 9 కల్లా ఇక్కడ ఉండాలా. పోటీలకి వయసుతో సంబంధం లేదండి. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శనివారం నృసింహ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ విశిష్టతను దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. మన మంగళాద్రి క్షేత్రంలో మన మంగళాద్రి పురాధీశ్వరుడు, మన అందరి సంరక్షకుడు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయంలో
నరసింహస్వామి వారి యొక్క ఆవిర్భావ మహోత్సవాలు, స్వామి జయంతి మహోత్సవాలు జరుగుతున్నాయి. వైఖానస ఆగమయుక్తంగా అంగరంగ వైభోగంగా స్వామివారికి ఈ రోజున సాయంత్రం 6 గంటల నుంచి అంకురారోపణ కార్యక్రమంతో స్వామివారికి గురు ప్రార్థన చేసుకొని స్వామి యొక్క అనుజ్ఞతో ఈ యొక్క పంచానక దీక్షతో స్వామివారి యొక్క నరసింహ ఆవిర్భావోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామి యొక్క పాదపద్మాలకు నమస్కరించి వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించుకొని స్వామి యొక్క కృపాకటాక్షాల పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. కేవలం భక్తుల కోసమే అవతరించినటువంటి రూపమే ఈ నారసింహ రూపం. తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి ఆ యొక్క రాక్షసరాజు హిరణ్యకశిపుడు హింసిస్తుంటే స్వామివారు దాన్ని తట్టుకోలేక అతనికి స్వామివారి దగ్గర బ్రహ్మ దగ్గర తపస్సు చెంది ఘోర తపస్సులో ఉన్నారు కాబట్టి ఎటువంటి వాటితో చావు లేకుండా జీవనలు ఉన్న వాటితో జీవం లేని వాటితో కూడా రాత్రి కాదు పొగలు కాదు అటువంటి వాటితో చావు లేకుండా వరం పొందిన స్వామి ఉగ్రరూపంగా స్వామి సగం నరుడుగాను సగం సింహగా నారసింహ రూపంలో ఉగ్ర నారసింహుడుగా స్వామి ఆ యొక్క స్తంభంలోంచి ఉద్భవించిన రోజు వైశాఖ శుక్ల చతుర్దశి స్వాతి నక్షత్రం సంధ్యా సమయం 6 గంటలకి. అటువంటి రోజున ఈ యొక్క నారసింహస్వామి వారి యొక్క దర్శన భాగ్యాన్ని మనం చేసుకున్నట్లయితే మన వంశంలో కానీ ఎటువంటి దోషాలు ఉన్నా కానీ పితృదోషాలు కానీ అదేవిధంగా మనకి ఈ శత్రుభయాలు కానీ ఎటువంటి ఉన్నా కూడా పోతాయని చెప్పేసి సాక్షాత్తు ఆ నారసింహుడే చెప్పినట్టుగా నరసింహ పురాణంలో ప్రహ్లాదుడికి స్వామివారు తెలియపరిచారు. అటువంటి రోజు ఈ వైశాఖ శుక్ల చతుర్దశి. ఈ వైశాఖ మాసంలో ఈ స్వామివారికి మనంత గొప్పగా మనం చేసుకుంటున్నాం కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ప్రతినిత్యం ఉదయము సాయంత్రం స్వామివారికి జరిగేటువంటి కార్యక్రమాల్లో అందరు భక్తులందరూ కూడా పాల్గొని స్వామి యొక్క కృపాకటాక్షాల పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. జై నారసింహ, జై జై నారసింహ. మంగళగిరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ లక్ష్మీ గణపతి కోదండ రామాలయంలో వాసవి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమం, పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం భక్త బృందం ప్రతినిధులు మాట్లాడారు. జై వాసవి మాత, జై జై వాసవి మాత. ఇవాళ మన మంగళగిరి మెయిన్ బజార్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి లక్ష్మీ గణపతి శ్రీ కోదండరామస్వామి దేవాలయమునందు ఇవాళ శ్రీ వాసవి జయంతి సందర్భంగా ఆ వాసవి మాతకు ఉదయం 7:30 పంచామృతములతో హరిద్ర కుంకుమ సుగంధ ద్రవ్యములతో విశేషముగా అభిషేకం జరిపించబడినది. అలాగే 9:30 కన్యలు ముత్తైదువులచే అమ్మవారికి విశేషముగా సహస్రనామములతో కుంకుమార్చన జరిపించడం జరిగినది. ఇవాళ అమ్మవారి జయంతి సందర్భంగా ఆమెడ ఆర్యవైశ్య కులోద్భవి. అలాంటి తల్లి ఈ మంగళగిరిలో అందరినీ రక్షించుచు అందరి అభీష్టములు కూడా తీర్చుచు ఆవిడ ఈ దేవాలయం నందు విశేషముగా రోజు ఆవిడకి అర్చనాదులు జరుగుతూ ఆవిడ ఇక్కడ నివసించడమైనది ఆ వైశ్య కులోద్భవైన శ్రీ వాసవి మాత. కాబట్టి భక్తులందరూ కూడా ఈ వాసవి జయంతి నాడు అమ్మవారిని దర్శించడం వల్ల సకల పాపముల నుండి బయటపడి సకల అభీష్టములు జరుగుతాయి. వాసవి ఈరోజు వాసవి అమ్మవారి జన్మదినం సందర్భంగా మెయిన్ బజార్లో ఉన్న మంగళగిరిలో ఉన్న రామాలయంలో పొద్దునుంచి ఈరోజు అమ్మవారికి అభిషేకాలు కుంకుమ పూజలు జరిగాయి. అందులో భాగంగా ఉదయం ముత్తైదులు కన్యపిల్లలతో 11 నుంచి జై వాసవి, జై జై వాసవి. ఈరోజు వాసవి మాత జయంతి సందర్భంగా మంగళగిరి మెయిన్ బజార్లో కోదండరామస్వామి ఆలయంలో కుంకుమ పూజలు, అభిషేకాలు
ప్రసాద వితరణ అన్నీ జరిగింది. అందరికీ నా నమస్కారం. దుగ్గ్యాల మండలం కంటంరాజు కొండూరు శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం నందు ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు అమ్మవారి 47వ ప్రతిష్టా వార్షికోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులకు 5 రోజుల పాటు వివిధ అలంకారాల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా శనివారం అర్చకులు తారకనాథ్ వివరాలను వెల్లడించారు. తేదీ 26/5/2024 నుండి 30/5/2024 వరకు శ్రీ అమ్మవారి 47వ ప్రతిష్టా వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంటమరాజు కొండూరు గ్రామ కలిమేరులో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు 47వ ప్రతిష్టా వార్షికోత్సవాలు జరుగుతున్నవి. క్రోధినామ సంవత్సరం వైశాఖ బహుళ పంచమి ఆదివారం నుండి వైశాఖ బహుళ దశమి గురువారం వరకు అనగా 25/5/2024 నుండి 30/5/2024 వరకు అత్యంత వైభవంగా జరగబడుతున్నది. ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకరణ, విశేష పూజా కార్యక్రమాలు జరుగును. ఇప్పుడు క్రీడా వార్తలు. మంగళగిరిలో గుమ్మడి పుల్లేశ్వరరావు మాస్టర్ జిమ్లో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ మెన్, ఉమెన్ పవర్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్ సెలక్షన్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు విజయభాస్కర్రావు, సంధాని తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పోటీల సెలక్షన్ జరిగింది. ఈ సెలక్షన్లో మన గుంటూరు జిల్లా నుంచి తెనాలి, మంగళగిరి, గుంటూరు, పొన్నూరు తదితర ప్రాంతాల నుంచి మహిళలు 20 మంది, పురుషులు 30 మంది, మొత్తం కలిపి 50 మంది ఈ సెలక్షన్ రావడం జరిగింది. వీరు వివిధ విభాగాల్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్, బెంచ్ ప్రెస్లో ఉన్నారు. ఈ 50 మంది ఈ నెల 29, 30, 31 మంగళగిరిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకి వెళ్ళడం జరుగుతుంది. మరి వీరు భవిష్యత్తులో మంచి పథకాలు సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా మెడల్ సాధించాలని నేను గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ సెక్రటరీగా నేను కోరుకుంటున్నాను. అలానే మరి గత 30 సంవత్సరాల నుంచి గుమ్మడి పుల్లేశ్వరరావు గారు ఈ పవర్ లిఫ్టింగ్ని ఎంతో చక్కగా నిర్వహించి ఈరోజు మన గుంటూరు జిల్లాలో ఇంతమంది పవర్ లిఫ్టర్లు ఉన్నారు అంటే గుమ్మడి పుల్లేశ్వరరావు గారు ఎంతో వర్క్ చేసి ఉన్నారు, చాలా వర్క్ చేశారు. కంప్లీట్గా ఆయన 5 సంవత్సరాల ముందే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని నేను పవర్ లిఫ్టర్ని తయారు చేయాలి, పవర్ లిఫ్టర్ని నేను ఎంతో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన వచ్చిన రిటైర్మెంట్ డబ్బులతో కూడా ఒక స్థలం కొని జిమ్ ఏర్పాటు చేశారు. మరి ఆయన గారు మన మధ్యలో లేరు. మరి ఖచ్చితంగా మనకు కనపడకపోయినా ఆయన హృదయం మొత్తం ఇక్కడే ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు కొమ్మకల విజయభాస్కరరావు. నేను గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు మన మంగళగిరిలో మా కీర్తి స్టేషన్లో గుమ్మడి పుల్లేశ్వరరావు మాస్టర్స్ జిమ్ నందు గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ మరియు బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్స్ సెలక్షన్ పోటీలు జరిగినవి. ఈ పోటీలకి మహిళలు 20 మంది, పురుషులు 30 మంది హాజరయ్యారు. ఈ ఎంపిక పోటీల్లో వాళ్ళని ఎంపిక చేశాము. ఈరోజు వాళ్ళు ఈ నెల 29, 30, 31 జరిగే రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకి వాళ్ళని ఆ టీంను పంపబడుతుంది. కీర్తిశేషులు గుమ్మడి పుల్లేశ్వరరావు గారి జిమ్లో ఈరోజు మా నాన్నగారు కాలం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా సెలక్షన్ పోటీలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. నూతనంగా ఏర్పడిన అసోసియేషన్ సభ్యులు నా కోరిక మేరకు ఇక్కడ పెడతాం జరిగింది. నాతో ఏకీభవించి, నా మాటకి ఏకీభవించి నాకు సానుకూలంగా స్పందించి ఇక్కడ పెడతాం జరిగింది. అట్లానే మా జిమ్ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.